ఈవెన్ బాలకృష్ణ అండ్ ఇంకా అల్లు అర్జున్ ఇటువంటి స్టార్ హీరోస్ అందరూ కూడా ఈ అవార్డు కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనకి అవార్డ్స్ అనేవి చలనచిత్ర పురస్కారాలకు సంబంధించి, అంటే ఇంతకుముందు నంది అవార్డ్స్ అనేవాళ్ళు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్గా పేరు మార్చి ఇప్పటి వరకు కూడా అవార్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి 2014 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నింటిలో కూడా ప్రతి ఇయర్కి 3 సినిమాలు చొప్పున బెస్ట్ ఫిలిమ్స్ కింద, బెస్ట్ డైరెక్టర్స్ కింద హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా 2024 వరకు సెన్సార్ అయిపోయిన మూవీస్కి సంబంధించి బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ హీరోయిన్ నివేదా థామస్, బెస్ట్ ఫిల్మ్ కల్కి అండ్ ఇంకా బెస్ట్ డైరెక్టర్ నాగశ్విన్, ఇలా సో అందరికీ కూడా అనౌన్స్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు గద్దర్ అవార్డ్స్ అందించే కార్యక్రమం కొద్దిసేపట్లో జరుగుతుంది. సో దీనికి ఎవరు ఆ అవార్డుని అందజేయబోతున్నారు, సో ఈ అవార్డుల కార్యక్రమం ఎలా ఉండబోతుంది, దాదాపు 14 సంవత్సరాల తర్వాత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సో అవార్డుని పేరు మార్చిన తర్వాత అంతా కూడా అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ కూడా ఇప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా సత్కరించడం, ఇలా ఎంకరేజ్ చేయడం మాకు ఒక బూస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి, తెలంగాణ ప్రభుత్వానికి. అండ్ ఇంకా ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో ఇలా గవర్నమెంట్ నుంచి మాకు బూస్టింగ్ ఉంటే మేము కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయడానికి, చలనచిత్ర పరిశ్రమ ఇంకా కొంచెం డెవలప్ అవ్వడానికి ఈ సపోర్ట్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్తో ఎప్పుడు మేము రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి ఇలా మాకు అవార్డ్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. సో దీన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలని ఎఫ్డీసీ చైర్మన్గా దిల్రాజు గారు కూడా చెప్పడం జరిగింది. సో మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా స్టార్ హీరోస్, సెలబ్రిటీస్, ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చే అవకాశం ఉంది. సో చూడొచ్చు దీనికి సంబంధించిన విజువల్స్ ఎలా ఉన్నాయి, లోపల డెకరేషన్ ఎలా ఉంది, తెలంగాణ ఎంబ్లం కాకతీయ కళాతోరణం మధ్యలో ఉండేలాగా స్టేజ్ డెకరేషన్ ఎలా ఉండింది, సో లైటింగ్ అంతా ఎలా ఉండింది, రెడ్ కార్పెట్ మొత్తం కూడా ఎలా ఉండింది, సో స్టార్ హీరోస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎంట్రీ అవ్వబోతున్నారు, మొత్తం పోలీస్ సిబ్బంది, మొత్తం సెక్యూరిటీ ఎంత టైట్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంత కేర్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీని ఎంత అలర్ట్ చేశారు అనేది మొత్తం కూడా మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు.